జై వాసవి. ఈరోజు ఇక్కడ వాసవి కాలనీలో మన సురేందర్ గారు వయసు ఆత్మగౌరవం హక్కు సాధన చర్చ గోష్ఠి గురించి ఈరోజు ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. మన 3 days కింద వనస్థలపురంలో కూడా సేమ్ ఇదే ప్రోగ్రాం జరిగింది. అక్కడ కూడా సత్యనారాయణ తరఫున మన వైశ్య సంఘం వనస్థలం తరఫున చేయడం. ఈ వైశ్య వికాస వేదిక అనేది మన కాచం గారు స్టార్ట్ చేసి దానికి మనందరినీ ఒక వేదిక మీద తీసుకొస్తూ చర్చా గోష్ఠి అని ఇవన్నీ కూడా ముందుకు తీసుకొస్తున్న సత్యనారాయణ గారిని మనందరి తరఫున అభినందిస్తున్నాను. ఎందుకంటే ఎవరో ఒకరు ముందుంటేనే మనందరం కూడా వాళ్ళ పిలుపు మేరకు మనం ముందుకెళ్తుంటాము. అట్లాగే ఆయన ఒక టీచర్గా ఉండి ఆ టీచర్ రిజైన్ చేసి ప్రజలకు సేవ చేయడానికి వచ్చేసి మనందరినీ ఒక తాటి మీద తీసుకొస్తున్నాడు. ఒకప్పుడు మన రాజమౌళి గారు శంకరామం పెట్టినప్పుడు ఆ రోజులనే కొన్ని వేల మంది వచ్చిర్రు. అప్పుడు మీడియా లేదు, ఏది లేదు. ఇంత జనాభా కూడా హైదరాబాద్లో మన వైశ్యాస్ ఎవరు లేరు. అప్పటికిప్పుడు యూత్ చాలా పెరిగింది. మన యూత్ కూడా లీడర్లు కావాలని ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తున్నారు. వాళ్ళ వాట్సాప్ ఉంది, ట్విట్టర్ ఉంది, ఏవేవి ఉన్నాయి అన్నిట్లలో పోస్ట్ చేస్తే ఒకప్పుడు పిలిస్తేనే వచ్చేవాళ్ళు, ఇప్పుడు పిలవాల్సిన అవసరం లేదు. ఇన్ఫర్మేషన్ పోతేనే వస్తున్నారు. కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టి మనందరినీ కూడా మళ్ళీ ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి సత్యనారాయణ గారిని మరొకసారి కోరుచు ఈ అవకాశం ఇచ్చిన మన సురేందర్ గారికి, ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్, జై వాసవి. చంద్రమౌళి గారు, మీరు వాసవి క్లబ్ గవర్నర్ కూడా చేశారు. మీరు ప్రజలలో చాలా మంది తెలుసు.